5 సంవత్సరాల తర్వాత మానస సరోవర యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. సో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? జీవితంలో ఒక్కసారైనా యాత్ర చేయాలన్నది చాలా మంది జీవితకాల వాంఛ ఉంది. ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే యాక్చువల్గా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది ఒక లైఫ్ టైం డ్రీమ్ అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తారు. చార్ధామ్, అమర్నాథ్, ఈ తమిళనాడు, వారణాసి ఇటువంటి యొక్క యాత్రలన్నీ అయిపోయిన తర్వాత ఈ యాత్రలన్నీ కూడా మనం సాక్షాత్తు దేవాలయాలు, విగ్రహము, స్పర్శ దర్శనాలు, అభిషేకాలు, పూజలతో కూడినటువంటి ఒక యాత్ర అయితే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ యాత్ర ఏదన్నా ఉంది అంటే సాక్షాత్తు పరమేశ్వరుని మనం కంటి ద్వారా చూడమనేటువంటి ఒక యాత్ర. అదే కైలాష్ మానస సరోవర యాత్ర. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు అని చెప్తారు. అంటే ముక్కోటి దేవతలు సైతం ఆనందం పొందడానికి వారందరూ భూ కైలాసానికి వచ్చి కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తూ ఉంటారు అనేటువంటిది ఒక ప్రతీక. ముక్కోటి దేవతలే ఆనందం కోసం వచ్చేటప్పుడు మరి మానవుడు తన శరీరంతో ఒక్కసారినా వెళ్ళాలనేటువంటి యొక్క ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఒకప్పుడు ఇదంతా కూడా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపం, మన ఇండియన్ పార్ట్ లో ఉన్నప్పటికీ భౌగోళికంగా తర్వాత టిబెట్ లోకి, ఆ తర్వాత మళ్ళీ చైనాలోకి ఇలా మారేసరికి ఆ భూభాగాన్ని మనం పర్మిట్ అండ్ వీసాస్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. సో ఇంత వ్యయ ప్రయాసల ఉన్నప్పటికీ కూడా ఇంకా కైలాస యాత్రకి వెళ్ళాలంటే ఒక తపన, ఆకాంక్ష ఎవరిలో తగ్గదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అది లైఫ్ టైం అచీవ్మెంట్ గా ఉండిపోయేటువంటి ఒక యాత్ర.